ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. నా పేరు పెరుమల వెంకటేశ్వర్లు, అంబర్బాద్ మండల మాజీ ఎంపీపీ, మాజీ వైస్ ఎంపీపీ. ఈ నల్లమల ప్రాంతాన్ని నీలకంఠ క్షేత్రంగా వర్ణిస్తారు. ఈ నల్లమల ప్రాంతంలో అనేక శివలింగాలు, శివాలయాలు ఉన్నాయి. అందులో పవిత్రమైనది మరో అమర్నాథ్, అంటే మరో అమర్నాథ్గా ఉన్నటువంటి శనేశ్వరం. యాక్చువల్గా వాస్తవంగా అది శనేశ్వర ఆలయం. అక్కడ ప్రతి సంవత్సరము చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు ఒక పుట్టలో చెదలు వచ్చినట్టుగా జనము లక్షలాది మంది వస్తుంటారు. ఆ చైత్ర శుద్ధ పౌర్ణమి కంటే ముందు నుంచి లక్షలాది మంది జనం వస్తుంటారు. ఎక్కడి నుంచి వస్తారు, ఎట్లా అనేక రాష్ట్రాల నుంచి, అనేక జిల్లాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి వస్తుంటారు ఈ నల్లమల ప్రాంతానికి. వాస్తవంగా ఈ చైత్ర శుద్ధ పౌర్ణానికి 2 రోజుల ముందు, 2 రోజుల తర్వాత వర్షం కూడా వస్తుంది. అది ఏందో మహిమ, ఆ శనేశ్వరుని, ఆ ఈశ్వరుని మహిమ కావచ్చు. ఈ ప్రాంతానికి ఇన్ని వందల బండ్లు, ఇన్ని వాహనాలు, 2 వీలర్స్ కానీ, 4 వీలర్స్ కానీ, బస్సులు కానీ, అనేక రకాల వాహనాలు వస్తుంటాయి. అటవీ శాఖ వారు గతంలో ఎలాంటి టోల్ రుసుము లేకుండానే ఈ చలేశ్వర జాతరను, చలేశ్వర ఉత్సవాన్ని నల్లమల చెంచులు మాత్రమే నిర్వహించేది. ఆ చెంచులు వాళ్ళ యొక్క పవిత్రతను కాపాడుకుంటూ చెంచుల ఆధ్వర్యంలో నిర్వహించేది. రాను 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 అటవీ శాఖ వాళ్ళు వాళ్ళ ఆధీనంలో తీసుకొని ఈ చలేశ్వర ఉత్సవాన్ని, ఆ దినాలను, భక్తులు దర్శించుకునే దినాలను తగ్గించుకుంటూ వస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఈ టోల్ రుసుములు కూడా తగ్గించాలి. భక్తులకు ఇటువంటి భారం పడకుండా చూడాలి. భక్తులు దర్శించుకోవడానికి ఈ తండోపతండాలుగా వచ్చి ప్రమాదాలకు గురి కాకుండా కొద్దిగా సడలించి 4-5 రోజులు, యాక్చువల్గా అయితే 1 వారం రోజులు ఇస్తే బాగుంటుంది. ఈ అటవీ శాఖ అధికారులు, రాష్ట్ర అటవీ శాఖ మాత్యులు శ్రీమతి కొండ సురేఖ గారు కూడా దీనిపైన దృష్టించి మరో అమర్నాథ్గా పేరు ఉన్నటువంటి చలేశ్వర ఆలయాన్ని దర్శించుకోవడానికి సడలింపులో టోల్ రుసుములో కానీ, భక్తులు దర్శించుకునే దినాలలో కానీ సడలింపులు ఇవ్వాలి. ఈ నల్లమల ప్రాంతంలో ఉన్నటువంటి ఈ నీలకంఠ క్షేత్రాన్ని, లొద్ది మల్లయ్య కానీ, తర్వాత చలేది మల్లెల తీర్థం కానీ, తర్వాత ఇక్కడ ఈ మల్లెల తీర్థం తర్వాత ఇదేంటి లొద్ది మల్లయ్య తర్వాత ఇక్కడ ఉంది కాదు, ఇది ఇక్కడ ఉమామహేశ్వరము, అంతర్గంగా, లొద్ది మల్లయ్య, మల్లెల తీర్థము, ఇవన్నీ కూడా శివునికి సంబంధించినటువంటి దేవాలయాలు, లింగాలు ఉన్నటువంటి దేవాలయాలు. ఈ ప్రాంతాన్ని దర్శించుకుంటే చాలా పవిత్రమని చెప్పని ఆనాడు కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఈ చలేశ్వరాన్ని దర్శించుకోవడానికి ఇది చైత్రశుద్ధ పౌర్ణమిని నిర్ణయించిండ్రు. ఈ చైత్రశుద్ధ పౌర్ణమి ఎలాంటి రేడియోలు లేని, టీవీలు లేని కాలంలోనే తండోపతందలుగా లక్షలాదిగా జనం వచ్చేది. ఇప్పుడు మాధ్యమాలు, టీవీలు, రేడియోలు, సెల్లు వచ్చినాక కూడా జనం లక్షలాది వస్తున్నారు. అధికారులు దీనిపైన దృష్టి పెట్టి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా భక్తులకు ఉపశమనం కల్పించాలి, భక్తులకు రక్షణ కల్పించాలి. కాకపోతే ఏంటంటే రిస్ట్రిక్షన్ 2 రోజులు 3 రోజులు కాకుండా 1 వారం రోజులు ఇవ్వాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ చలేశ్వర్ అనే క్షేత్రము పురాతన కాలంలో దాన్ని శనేశ్వర ఆలయంగా పిలిచేది. మనిషికి శని దాపరించుంటే, శని పడితే ఒక శ్రీమద్ ప్రతాపగిరి ఖండము అనేది ఒక కవి రప్లవాయి లింగమూర్తి గారు రాసినటువంటి శ్రీమద్ ప్రతాపగిరి ఖండంలో ఆయన రాసిన దాంట్లో శనేశ్వర ఆలయంగా చెప్పిండు. శనేశ్వరం అని చెప్పంటే శని పట్టినటువంటి వాడు మడుగులో దాక్కున్న ఈశ్వరుడు, మడుగులో దాక్కున్నా కూడా శని పోయి నవ్వి నువ్వు మడుగులో దాక్కున్నావు అని చెప్పని శని చెప్తాడు జరుగుతుంది. అంతే అది ఎక్కడో నల్లమల ప్రాంతంలో అసలు ఆ నీళ్ళు ఎక్కడంగా వస్తున్నాయి, ఎక్కడ పోతున్నావు అర్థం కానటువంటి ప్రదేశం. అది అంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉంటుంది శనేశ్వర ఆలయం. దాన్ని శనేశ్వర ఆలయం అంటే రాను రాను రాని చలేశ్వరంగా అయింది. అది వాస్తవంగా శనేశ్వర ఆలయం అనేది చరిత్రలో ఉంది. ఈ నెల 22వ తారీఖు పొద్దున ఉదయం 6 గంటల సమయం నుంచి చలేశ్వరం జాతరకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ జాతరకు వచ్చే ప్రయాణికులకు, మా డివోటీస్కి, పిల్గ్రిమ్స్కి మా విజ్ఞప్తి ఏంటంటే, ఈ జాతర అయ్యే ప్రాంతం ఆమ్రాబాద్ పులుల అభయారణ్యం కోర్ ప్రాంతంలో జరుపుకోబడుతుంది. సో ఇక్కడ
అనేక రకమైన జీవ వైవిధ్యాలు అనేటివి ఇక్కడ అనేక రకమైన జంతువులు, పులి నుంచి జింకల వరకు అన్ని రకాల జంతువులు ఇక్కడ బతుకుతున్నాయి. కాబట్టి ఎటువంటి ప్లాస్టిక్ పదార్థాలు కానీ ఇంకా ఎలాంటి వ్యర్థ పదార్థాలు కానీ అక్కడ పడేసినా అది ప్రకృతికి జంతువులకి భంగం కలుపుతుంది. కాబట్టి అది గుర్తుపెట్టుకొని దానికి అనుగుణంగా ఈ అభయారణ్యంలో ఉన్నంతసేపు నడుచుకోవాలని కోరుకుంటున్నాం. రెండో విషయం, భక్తుల గురించి ఇప్పుడు ప్రతి ఏటా కొంచెం దీని గురించి వచ్చే జనాల తాకిడి పెరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఈసారి మేము తీసుకున్న నివారణ చర్యలు ఏంటి అంటే, ఈ జాతర అయిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మే 15వ తారీఖు నుంచి మేము ప్రతిరోజు సఫారీ బాటలో, ఎకో టూరిజం బాటలో దేవుని దర్శించుకునే అవకాశం ఇస్తాం. కాబట్టి ఎవరైనా వృద్ధులు కానీ ఎప్పుడైనా ప్రశాంతంగా చూద్దామని అనుకున్న వాళ్ళు, ఇది లాస్ట్ కాదు, దీని తర్వాత మళ్ళీ మనకు అవకాశం వస్తుంది. కాబట్టి దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అండ్ ఇప్పుడు భక్తులు ఎవరైతే వస్తున్నారో, బికాజ్ శైలేశ్వరం అనేది చాలా డిఫికల్ట్ ట్రెక్, చాలామంది జనాలు ఉంటారు. కాబట్టి ఆరోగ్య పరిస్థితులు ఫిట్గా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యాత్రకు రావాల్సిందిగా కోరుతున్నాము. అండ్ ఎవరైనా వచ్చినా కూడా జాగ్రత్తగా ప్రశాంతంగా ఎటువంటి చెత్తపడేయకుండా ఆ దేవుడిని అటు అభయారణ్యాన్ని వీక్షించాలని కోరుకుంటున్నాం. ఈ జాతరకు సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరపు నుంచి మనము లోపల షాప్ వాళ్ళకి, ఇప్పుడు వచ్చే ప్రయాణికులకి క్లాత్ బ్యాగ్ అనేది ఇస్తున్నాం వాళ్ళు ప్లాస్టిక్లో ఏమి తీసుకెళ్లకుండా ఉండడానికి. అలా కాకుండా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆధ్వర్యంలో మీటింగ్ జరిపించి అనేక డిపార్ట్మెంట్లకు వాళ్ళ శాఖపరమైన రోల్స్ అనేవి డిఫైన్ చేయబడింది. ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు వాటర్ సప్లై చూసుకుంటున్నారు. అది కాకుండా ఐటీడీఏ వాళ్ళు ఇప్పుడు లాస్ట్ టైం కొన్ని ప్రాంతాలు అంధకారంగా ఉండడం వల్ల కొంచెం ట్రాఫిక్ ఇబ్బందులు అయినాయి. కాబట్టి ఐటీడీఏ తరఫున వాళ్ళకి లైటింగ్ సదుపాయాలు కల్పిస్తున్నారు. అలాగే ఐటీడీఏ లోకల్ చెంచులకు ఉపాధి రావాలి కాబట్టి వాళ్ళకి లోన్ల రూపంలో 12 లక్షలు ఇవ్వడం జరిగింది, సో దట్ వాళ్ళకు ఉపాధి పెరగడానికి. అపార్ట్ ఫ్రమ్ దట్, ఇప్పుడు అది కాకుండా జాతరలో లాస్ట్ టైం 2 విషాద ఇన్సిడెంట్ జరిగాయి. సో అప్పుడు మాకు తెలిసింది ఏంటంటే, చాలామంది ఆరోగ్య పరిస్థితులు బాగాలేకున్నా అత్యంత రిస్కీ అయినది జాతర అనేది ఓన్లీ ఫిజికలీ ఫిట్ ఉన్న వాళ్ళే తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. వచ్చే వాళ్ళు కానీ ఎవరికైనా ఆరోగ్యపరమైన ప్రాబ్లం ఉన్నా తర్వాత రావాలనుకున్న వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తాం. కాబట్టి దాన్ని అనుగుణంగా రావాల్సిందే కోరుకుంటున్నాం. అందరికి నమస్కారం. నా పేరు దాసరి శ్రీనివాసులు, జిల్లా చెంచుల సంఘం ప్రధాన కార్యదర్శి. శైలేశ్వరం జాతర గురించి తీసుకున్నట్టయితే ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమి రోజున ఈ ఆలయం తెరుచుకోబడుతుంది. ఈ ఆలయం చాలా పురాతనమైనది. ఇక్కడ చెంచుల చేతనే పూజించబడుతుంది ఈ ఆలయంలో. కాబట్టి ఈ యొక్క చైత్ర పౌర్ణమి రోజు దర్శనం చేసుకున్నట్టయితే చాలా పుణ్యం కలుగుతుందని భక్తుల యొక్క అపార నమ్మకం. కాబట్టి ఆ రోజు చాలామంది భక్తులు రావడం జరుగుతుంది. ఇక్కడ భక్తుల దృష్టిలో ఉంచుకొని ఫారెస్ట్ అధికారులు గతంలో 10 రోజులు పర్మిషన్ ఉండేది, ఇప్పుడు పులుల అభయారణ్యం అని చెప్పి దీన్ని 3 రోజులకే కుదించడం జరిగింది. ఈ విధంగా చేయకుండా మినిమం 5 రోజులన్నా చేసి భక్తులకు సౌకర్యం కల్పిస్తే బాగుంటుంది. అదేవిధంగా చెంచులు మా తాత ముత్తాతలకు వెళ్ళి ఇక్కడ పూజలు చేస్తున్నారు. ఈ యొక్క ఆలయం దర్శించుకున్నట్టయితే ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే, సంవత్సరంలో ఒకటే రోజు అంటే ఒకటే నెలలో చైత్ర పౌర్ణమి రోజే ఉంటుంది. కాబట్టి ఏప్రిల్ నెలనే వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మినిమం 10 రోజులు ఉన్నదాన్ని 5 రోజులన్నా చేసి భక్తులకు సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. హేమలత, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అచ్చంపేట సబ్ డివిజన్. ఇక్కడ శైలేశ్వరంకి వచ్చే భక్తులకి మనకి డ్రింకింగ్ వాటర్ సప్లై కోసమని, వసతి కోసమని మనం 3 రోజులు 22nd, 23rd, 24th రోజు నీటి సరఫరా కోసం మన వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మనం అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ అవైల్ చేయడం జరిగింది. ప్రతి దగ్గర మనకి గుర్జుగుండాల, అప్పాయిపల్లి, అక్కడ లింగాల రూట్ నుంచి వచ్చే భక్తులకి ప్లస్ ఇక్కడ రాంపూర్ పెంట నుంచి ఫరహాబాద్, పుల్లాయిపల్లి స్టే, మళ్ళీ ఇక్కడ రాంపూర్ పెంట దగ్గర, మళ్ళీ ఇక్కడ శైలేశ్వరం మనం దిగే దగ్గర కూడా అందరికీ భక్తులకి అందుబాటులో ఉండేటట్టు మనకి మంచినీటి సదుపాయం ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ప్రతి దాంట్లో మనము మనకి 2017 నుంచి మనం ఇక్కడ మిషన్ భగీరథ నుంచి మనం డ్రింకింగ్ వాటర్ సప్లై అందరికీ అందుబాటులో తీసుకొచ్చి మనం ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్నిటినీ మనకు ఎక్కడ కూడా వాటర్ సప్లైకి భంగం కలగకుండా, ఇబ్బంది కలగకుండా వచ్చే భక్తులకు అందరికీ
కరెక్ట్ సదుపాయం కలిగేటట్టు మా సిబ్బంది అందరము ఇక్కడ 3 రోజులు మనం డ్రింకింగ్ వాటర్ సలేశ్వరం జాతరకు వచ్చే భక్తులకు అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.